ఎంతమంది పెద్దలు భగవంతుణ్ణి ప్రార్థన చేశారు. పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకౌపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడవు విషము దివ్యాహారమౌ నిన్నగా అవనీమండలి లోపలన్ శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దుర్జటి. మంచి మాట మాట్లాడగలిగితే వజ్రం కూడా పువ్వు కింద మారిపోతుంది, సముద్రం భూమి కింద మారుతుంది. మాటల చేత దేవతలు మన్నన చేసి వరంబులిత్తురున్. మాట రెండు వైపులా పదునున్న కత్తి. బల్జేపల్లి వారు సత్యహరిశ్చంద్రీయంలో అంటారు, కడుపున్ రంపపు కోత కోయునది ఏ గాయాలు కాకుండినన్ అంటారు. ఒక వ్యక్తిని పడుకోబెట్టి కాళ్ళు చేతులు కట్టేసి రంపం పట్టుకొచ్చి కడుపుని అడ్డంగా కోసేస్తుంటే పడే బాధ కన్నా కూడా ఆయనని అనకూడని మాట అంటే ఆయన పడే బాధ జీవితాంతం అంత బాధపడతాడు. అందుకే మాట మాట్లాడడం అన్నది అంత గొప్ప విషయం. ఒక్క మాట మాట్లాడితే ఆ మాట ఎంత దూరమైనా వెడుతుంది, మనుష్యులలో ఎంత మంచి శక్తినైనా నింపుతుంది.